స్వామీజీ నమస్కారం. నమస్తే, హరి ఓం. సో ఒకసారి శంకర భగవత్పాదుల వారిని స్మరించుకుని ఒక చిన్న చర్చ చేద్దాం. తప్పకుండా, అవశ్యం. స్మృతి శృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు మిత్రుడు శ్రీకాంత్ వల్ల మిమ్మల్ని కలిసే ఒక అవకాశం వచ్చింది. తర్వాత మీ గురించి కొంత సమయాన్ని వెచ్చించి అధ్యయనం కూడా చేశాను. ఏదైనా ఇది ఒక ఉన్నత జీవిత ఆదర్శానికి సంబంధించినటువంటి విషయం. సో అందుకని ఆ మార్గంలో మీరున్నందుకు ఆ నిర్ణయానికి ఇక్కడి నుంచే శిరస్సు వచ్చి నమస్కారం. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. అయితే కాన్వర్జేషన్ ఎటు వెళ్తుందో నాకు కూడా తెలియదు. నేను ఐఎమ్ మోర్ ఆఫ్ స్పాంటేనియస్ పర్సన్. ఒక వ్యక్తిని చూసినప్పుడు నాలో ప్రశ్న పుట్టాలి తప్ప ప్రిపేర్ అయ్యి వచ్చేది ఏముండదు. తర్వాత మీ పేరు నన్ను ఆకర్షించింది చాలా. యువర్ ప్రెజెన్స్ ఈజ్ జస్ట్ ఇగ్నైట్ మీ బికాస్ నేను కూడా యువర్ లైక్ నేను ఎప్పుడు ప్రిపేర్ అవ్వను. దెర్ ఈస్ నో క్వశ్చన్ ఇన్ మీ. స్పాంటేనియస్లీ ఎక్స్టెంపోర్గా వాట్ ఎవర్ ఇట్ కమ్స్, హయ్యర్ పవర్ ఓన్లీ స్పీక్స్. వీఆర్ నాట్ స్పీకింగ్ రియల్లీ. సో స్వామి స్థితప్రజ్ఞానంద ఇప్పుడు ఎవరు పెట్టారు మీకు అది పేరు? మై గురు ఈజ్ స్వామి తత్వవిధానంద సరస్వతి. సో ఎప్పుడు తీసుకున్నారు సన్యాసం? ఎప్పుడు వచ్చారు ఈ పరంపరలోకి? నేను ఐ వాజ్ బ్రహ్మచారిగా 5 years హిమాలయస్లో ఉన్నా. ఓకే. ఉత్తరకాశీలో 4 years అండ్ 3 years రిషికేష్. ఓకే. 2021 April 1st I took sannyasa from my guru Swami Tattvavidananda Saraswati. Okay. On the bank of Godavari, Rajahmundry. ఓకే. సో ఏమిటి జీవిత ఆదర్శం ఇప్పుడు? దేనికి ఇదంతా? ఇప్పుడు ఐ హ్యావ్ నో గోల్స్, నో ఆబ్జెక్ట్స్, నో ఆదర్శాలు ఏమీ లేవు. ఐఎమ్ జస్ట్ ఏక్ నిరంజన్. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్, వీఆర్ సీయింగ్ డిఫరెన్స్. We are not divided, but is different only. That vision is already there. So I really am not doing. Naiva kinchit karomi iti yukto manyeta tattvavitu. అంటే మీరు వ్యక్తిగతంగా చేయకపోవచ్చు కానీ జరుగుతున్నది సమాజంలో జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తూ ఉండవచ్చు. మనమంతా as a సాక్షి, witness, I am just observing whatever possible through this instrument. I am just doing without bothering profit or loss and success or failure. There is nothing bothered about it because I won't feel any success, I won't feel any failure, I won't feel any profit, I won't feel any loss. So it's just a game, it's sport. So I am in the part of sport, I am reveling, I am enjoying. మీరు తెలుగులో కొంచెం చెప్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు పెద్దగా ఇంగ్లీష్ మీకు రాదని కాదు. అంటే మీరు ఎందుకు అలాగ అన్నారో నా విషయం కూడా నాకు తెలుసు. అంటే వ్యూవర్స్ కి కానీ ఆడియన్స్ కోసము మీరు అలా అంటున్నారు. ఆడియన్స్ కోసం ఐ వోంట్ థింక్ యూ డోంట్ నో ఇంగ్లీష్ ఆల్ ది థింగ్స్. ఇట్ ఇస్ లైక్ జోక్. ఈ జోకింగ్. ఒక ఇంగ్లీష్ గురించి ఒక చిన్న సరదా వ్యాఖ్య ఉంది. అదేంటంటే భారతీయులకి ఇంగ్లీష్ వాళ్ళకంటే ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. వాళ్ళకి తాగినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్కువైనా వస్తుంది లేదా తక్కువైనా వస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళలాగా ఇంగ్లీష్ ఎప్పుడు మనం మాట్లాడలేము, ఎంత అనుకున్నది పరాయ భాషనే. అందుకని ఎవరన్నా ఇంగ్లీష్ వచ్చంటే వాళ్ళకి ఎక్కువనే వచ్చి ఉండాలి. ఇప్పుడు ఆర్కే లక్ష్మణ్ పుస్తకాలు చదివినప్పుడు ఆయనకు బ్రిటిషర్స్ కంటే చాలా ఎక్కువ ఇంగ్లీష్ వచ్చు. ఇప్పుడు మహాత్మా గాంధీ లేకపోతే మన సుభాష్ చంద్రబోస్ వీళ్ళ ఇంగ్లీష్ చాలా ప్రొఫౌండ్గా ఉంటుంది. బికాస్ వాళ్ళకి ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల వాళ్ళకంటే ఎక్కువ నేర్చేసుకున్నారు. అవును. ఈవెన్ స్వామి చిన్మయానంద ఆయన అమెరికా చిన్మయానంద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అంటే వాళ్ళని నోరు ముయించేవాడు అనమాట. నేటివ్ స్పీకర్స్ ఇంగ్లీష్కి అంత అథారిటీగా మాట్లాడేవాడు ఆయన. సో నేను ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే, నేను వేదాంతం, శాస్త్రము, నా తపస్సు ఇవన్నీ కూడా తెలుగు భాషలో నేను ఎక్కడ ఎవరి దగ్గర చదవలేదు, వినలేదు. డైరెక్ట్ వెంట రిషికేష్ అనమాట విత్ ఏబిసిడి. సో స్టార్టింగ్ ఏబిసిడి ఇన్ మై అధ్యయనము, శాస్త్రము, తపస్సు, ఎవ్రీథింగ్ యొక్క ఉత్తర భారతదేశంలో. అన్ఫార్చునేట్లీ అంటే అదృష్టవశాత్తు ఏంటంటే దివ్య జీవన సంఘ్ శివానంద ఆశ్రమంలో స్టార్ట్ అయ్యింది. అక్కడ ఇంగ్లీష్ ఉంటుందండి. మెయిన్ గురుదేవ్ శివానంద ఇంగ్లీష్కి ఆయన స్టార్టర్ అనమాట. అంటే చిన్మయానంద గారు గురువు గారు. సో శివానంద స్టార్ట్ అయ్యింది.
తర్వాత దయానందాసన ఆర్ష విద్య గురుకులం, తర్వాత సాందీపిని సాధన ముంబై. ఇదంతా ఇంగ్లీష్లోను, హిందీ ఇంగ్లీషే తప్ప తెలుగు ఎక్కడ లేదు. నేను ఇప్పుడు మదర్ టంగ్ అంటే మాతృభాష తెలుగు కాబట్టి నేను ఇప్పుడు భగవద్గీత క్లాసులు ప్రవచనాలు కానీ మీలాంటి వాళ్ళతో సంభాషణ చేయగలుగుతున్నాను. అంటే మాతృభాషలో మాట్లాడడం వేరు, శాస్త్రయుక్తంగా చెప్పడం వేరు. చదివేది శాస్త్రం నేను ఇంగ్లీష్లోను హిందీలోనే చదువుకున్నాను తప్ప తెలుగులో ఎక్కడ ఇంతవరకు నేను అసలు చదువుకోలేదు, వినలేదు. ఈ తెలుగు ప్రవచనాలు వీళ్ళు ఎవరికి నాకు ఇంతవరకు ఇప్పుడు రాలేదు నా వరకు. మీరు అందరూ చెప్తుంటారు ఎవరెవరు ఉన్నారు వీళ్ళు తెలుగు, అసలు తెలుగు సన్యాసులు కూడా పెద్దగా తెలియదు నాకు. ఈ 2 రాష్ట్రాల ఆశ్రమాలు కూడా పరిచయం తక్కువ నాకు. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఏ శంకరపీఠానికి కానీ శృంగేరి కాంచి ఎక్కడికి పోలేదు. మేమంతా ఉత్తరకాశీ, గంగోత్రి, ఋషికేశ్, హరిద్వార్ ఆ రీజియన్లోనే ఉన్నాం కాబట్టి అందువలన మీరు అన్నారు ఇప్పుడు నేను అంటే సన్యాసి అంటే ఉత్తరకాశీ ఋషికేశ్ వెళ్ళే ముందు నేను ఈ స్టూడెంట్ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు, మూమెంట్స్, సోషల్ యాక్టివిస్ట్గా ఉండేవాళ్ళం. బీటెక్ చేసిన తర్వాత అంటే నాకు నా యొక్క జీవిత లక్ష్యం మీద క్లారిటీ రావట్లేదు అనమాట. అర్థం ఎందులోకి వెళ్తున్నా సాటిస్ఫాక్షన్ దొరకట్లేదు, సంతృప్తి లేదు. ఆ తుష్టి, ఆ సంతృప్తి, సాటిస్ఫాక్షన్ లేకపోవడం, కంటెంట్మెంట్ లేదు. సో అగైన్ వాట్ నెక్స్ట్, అగైన్ ఐ వాంటెడ్ ఎ పర్సన్. ఆల్వేస్ నాకు ఏదో కావాలి, ఏదో చెయ్యాలి అని ఉంటున్నాను, వచ్చేస్తున్నాను. అలా అన్నిట్లో చాలా విషయాల్లో చాలా సబ్జెక్ట్ మ్యాటర్స్లో మనం ప్రవేశించాం. కానీ ఎక్కడ కూడా మనము ఆ యొక్క కాన్స్టెంట్ పొజిషన్ అనేది లేదు. అవన్నీ నేను చెప్పడానికి ఇప్పుడంతా నా కొన్ని ఇంటర్వ్యూలో మీరు కొన్ని సమాచారం ఆల్రెడీ మీకు ఉండి ఉంటుంది. అయితే ఎప్పటిదప్పుడే అయితే నేను చర్చించాలనుకున్న విషయాలు కొన్ని ప్రత్యేకమైనవి, అవి దాంట్లోకి వెళ్దాం. మీరు చెప్పండి, కంప్లీట్ చేయండి. అయితే విశాఖపట్నం ఆర్కే బీచ్ అక్కడ సముద్రం దగ్గర ప్రతిరోజు ఈవినింగ్ కూర్చునేటప్పుడు నేను సముద్రం నుండి ఫస్ట్ నేర్చుకున్న ఒక విషయం. సముద్రం నుంచి ఏం నేర్చుకున్నానంటే కంప్లీట్ కీప్ ఆన్. ఆ యొక్క కెరటములు, బుడగలు, అలలు వస్తున్నాయి, పుడుతున్నాయి, డ్యాషింగ్ అవుతున్నాయి, ఉంటున్నాయి, మళ్ళీ కొంచెం మళ్ళీ వస్తున్నాయి. ఇట్ ఇస్ ఏ సైకిల్ అలా జరుగుతూ ఉందన్నమాట. ఒక్కసారి సమాజంలో వైపు చూస్తే సమాజం అంతా కూడా ఒక సముద్రంలో ఉన్న కెరటములు, బబుల్స్, వేవ్స్ లాగే, తరంగాల్లాగా కనిపించాయి నాకు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రపంచం, సమాజం అంతా కూడా ఒక రంధ్రం పడి ఉన్నటువంటి కుండ లాంటిది. ఇట్స్ లైక్ ఏ క్రాక్డ్ పాట్ అంటారు. దాన్ని మనము మంచి జలంతో నింపినా, గంగా జలంతో నింపినా, మన ఈ మధ్య నేను మానస సరోవరం కైలాస వెళ్ళా, ఆ మానస సరోవరం కైలాస వాటర్తో నింపినా ఆ వాటర్ బయటికి పోతుంది. ఎందుకు? రంధ్రం ఉన్నది కాబట్టి. సో మనం ఎంత ట్రై చేసినా సమాజం అనేది దానికి కుక్కతోక వంకరగానే ఉంటుంది. సో మనం అంటూ ఏమీ చెయ్యలేము. సో దీనికంటూ ఒక సబ్స్ట్రాటం అంటే ఒక బేసిక్, ఒక అధిష్టానం, ఒక శక్తి ఉండాలి. అది ఏంటని అప్పుడు నాకు అంతకుముందు వివేకానంద స్వామి వారి యొక్క కొన్ని, ఆయన యొక్క టీచింగ్స్ కొన్ని నాకు టచ్ అయినాయి, కనెక్ట్ అయినాయి. సో అప్పుడు నేను నిర్ణయం తీసుకుని ఏంటంటే మనం ఎంత పొజిషన్లోకి వెళ్ళినా అప్పుడు నాకు భ్రమ ఉండేది. భ్రమ, ఇట్స్ లైక్ సమ్ డెల్యూజన్. డ్యూ టు డెల్యూజన్ ఐ హ్యావ్ సమ్ ఇల్యూజన్ అవుట్ సైడ్. ఇల్యూజన్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతే మనం సొసైటీకి ఏమైనా మార్చుతాము, కొంచెం చాలా మందికి ఉంటుంది, అవగానే తెలుస్తుంది అంటే చేయలేము. అప్పుడు నాకేమనిపించింది అంటే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళిపోయారు అదే టైంలో. ఈ కేసులో కరప్షన్లో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా జైలుకి వెళ్ళడాలు జరుగుతున్నాయి. న్యూస్ మనం విన్నాం బాగా. ఎందుకంటే నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను, త్వరగా చదివాను. కాన్స్టిట్యూషన్ అంటే మొత్తం అంతా టకాటక్ ఆర్టికల్ షెడ్యూల్ 40 మొత్తం బాగా వచ్చింది. అప్పుడు నేను గ్రూప్ 1 ఎంట్రీ కూడా అయింది నాది 2011 అనుకుంటా. అప్పుడు నేనేం నిర్ణయం చేసుకున్నానంటే ఇవేమి చేయలేము, వీళ్ళందరూ ఎంత ఐఏఎస్ ఐపీఎస్ కష్టపడి అయినా ఒక రాజకీయ నాయ చేతిలో పప్పెట్స్గా మారిపోతున్నారు. అంతే అంతే అంటే మారిపోతున్నారు, మారిపోయారు. నాకు తెలుసు, చూస్తున్నాం కదా, వీఆర్ ఇన్ ద సొసైటీ కదా, చూస్తున్నాం కదా. సో మనకేమనిపించిందంటే ఒక గ్రామంలో మనం ఒక అధికారం చెలాయించాలి, సర్పంచ్, కార్పొరేటర్ ఉంటాడు, ఆడిపైన ఎమ్మెల్యే, ఆడిపైన ఇంకా అలా వెళ్తుంటే ఎవరికి కూడా అల్టిమేట్ పవర్ అనేది లేదు ఈ సృష్టిలో, ఉండదు. సో నేనేమనుకున్నానంటే దిస్ ఈజ్ నాట్ వే టు మనం ఈ విధంగా ఏదో పవర్ సాధించి ఏదో మనం సొసైటీలో మార్పు తీసుకొస్తామంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అనిపించింది. అదే రంధ్రం పడిన కుండకి నీరుతో నింపుతున్నట్టు పని అనిపించింది నా వర్క్.
సో అప్పుడు నేను తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే ఇక నాకు ఈ సొసైటీతో సంబంధం లేదు, నేను ఎవరిని, నా యొక్క స్వరూపం ఏంటి, అసలు నేను ఎందుకు ఇలా పుట్టాను, ఎక్కడ పోవాలి, వీటి మీద నాకు చాలా డెప్త్గా తెలుసుకోవాలి అంటే నేను కూడా మెడిటేషన్ ఏదో చేసుకుంటూ నేను సన్యాసి అయ్యి ఇక నేను హిమాలయాల్లో ఉంటాను తప్ప ఇక్కడ నాకు ఉండడం వల్ల నాకు ఎటువంటి శాంతి లేదు అని నేను అనుకున్నాను. అలా అనుకొని నేను బయలుదేరి వెళ్ళిపోయాను ఋషికేశ్. ఇక అక్కడికి వెళ్ళాక నానా తంటలు, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, మనకేం తెలియదు, మనం ఏదో ఇంజనీరింగ్ బీటెక్లు ఇవన్నీ చదువుకుని వెళ్ళిపోయాం కదా. సో అలాగే స్టార్ట్ అయింది నా యొక్క జర్నీ స్టార్ట్ అయ్యి నేను బ్రహ్మచారిగా కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత నాకు ఒక బాగా ఫస్ట్ టైం శివానంద ఆశ్రమంలో నేను జాయిన్ అయ్యాను. అక్కడ శివానంద స్వామి యొక్క ఫిలాసఫీ బాగా చదువుతూ నేను అక్కడ సర్వీస్ కొంచెం చేశాను ఆశ్రమానికి. అప్పుడు మొదటిసారి స్వామి చిన్మయానంద, స్వామి రామతీర్థ, వివేకానంద వీరి యొక్క ఆ ఫిలాసఫీ, వారి యొక్క టీచింగ్స్ నాకు బాగా అట్రాక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యాయి. సో అలా చదువుతూ నాకు ఇంకా భయం అనేది పోయిందండి, భయం పోయిందండి. తర్వాత నేను ఏదైతే ఈ సిన్సియర్ ఒక ప్రేయర్ ఏదైనా చేశాను అనుకోండి, ఇట్ మెటీరియలైజ్డ్. మనం అందరం నమ్మం జనరల్గా, కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఈ ఒక నేచర్ యూనివర్స్ నుంచి కొన్ని మేనిఫెస్ట్ అవుతుంటాయి. ఏదైనా ఒకటి రెండు చెప్పగలరా? నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను మీకు, ఎందుకంటే చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి నాకు అవసరం లేదు. మీకు ఇట్ ఈస్ నాట్ మై పవర్ సార్, ఇట్ ఈస్ నాట్ మై గ్రేట్నెస్, ఇట్ ఈస్ యూనివర్స్ గ్రేట్నెస్, హౌ కెన్ ఐ క్లెయిమ్, ఇట్ ఈస్ నాట్ మై కాపీరైట్. బట్ ఒకరోజు నేను వింధ్యవాసిని రాజాజీ నేషనల్ పార్క్ ఉంటుంది మనకి ఋషికేశ్ నుంచి వెళ్తుంటే, వింధ్యవాసిని అనే ఒక కొండ పెద్ద పర్వతం ఉంటుంది. ఒక పిన్నిస్ ఏదైనా ఇస్తారా స్వామీజీకి అక్కడ పెట్టేస్తే ఆయన ఫ్రీ అయిపోతారు, కొద్దిగా మైక్ కూడా స్టేబుల్గా ఉంటుంది, లేకపోతే మీ మనసు అంతా అక్కడ ఖర్చు అవుతుంటుంది. అవునా, పెట్టొచ్చా నేను? ప్లీజ్ మీరు పెట్టచ్చు, అలాంటివి నాకు అడగలేదు. ఎందుకంటే ఐ ఆమ్ సో లిబరల్ స్వామి, నో రిస్ట్రిక్షన్, నో కండిషన్స్, అన్నిటికీ సిద్ధమే. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇది వేసుకోలేని రూల్ లేదు నాకు, నేను టవల్ కట్టుకుని ఈయనలాగే ఉంటా. కానీ ఏదో జనరల్గా కూర్చున్నాం, ఇది కూడా అదే టైప్ అని. ఆయనకి అది టవల్ ఎలాగో నాకు ఇది అలాగే, అంతే, పెద్ద తేడా ఏం లేదు. అండ్ ఐఎమ్ నాట్ థింకింగ్ ఐఎమ్ ఏ గ్రేట్ సన్యాసి, ఈజ్ నాట్, ఐ నాట్ లైక్ దట్, ఆల్ ఆర్ సేమ్. ఎనీవే వింధ్యవాసిని అప్పుడు ఎవరెవరు వెళ్ళామంటే తమిళనాడు నుంచి ఒక రామస్వామి అని ఒక బ్రహ్మచారి, నేను అప్పుడు నేను సన్యాసి కాదు, అది బ్రహ్మచారి, ఇద్దరం వెళ్ళాము. ఒక ఫ్యాసినేషన్ అనమాట. ఒక మాతాజీ ఉంటారు యోగిని, ఆవిడని కలవాలని వెళ్ళామండి. మీరు నమ్మండి నమ్మకండి, అది నాకు జస్ట్ నాట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. వెళ్ళామండి, అక్కడ ఆవిడని కలిసాము. చాలా టఫ్, అన్ని నదులు, చిన్న చిన్నవి పాయలు అన్ని దాటుకుంటూ వెళ్ళాము. నైట్ అయిపోయిందండి, మేము బయలుదేరి వచ్చేసరికి. మేము కొత్త వాళ్ళం ఆ ఏరియాలో, తక్కువ టైం కదా. కానీ ఒకటి మాత్రం నిజం, ఏది అయిపోయినా పర్లేదు, ఓం నమః శివాయ అని మా హృదయస్థం నుండి భీతితో భక్తితో అన్నీ కలిపి ఓం నమః శివాయ అని ఒక్క ఆ ధారణతో మేము చేసామండి. మేము ఏ రూట్లు ఇస్తున్నాం, ఏ దారిలో ఇస్తున్నాం మాకు తెలియదు. అక్కడ ఆల్రెడీ ఎలిఫెంట్స్, అనేక వైల్డ్ యానిమల్స్ ఉంటాయని చెప్తున్నారు. రూటు లేదు, స్లిప్పరీ రూట్ కూడా లేదు. మీరు నమ్మరు, ఒక 25 minutes 30 minutes మేము ప్రేయర్ చేసుకుంటూ భయంతో వచ్చేస్తున్నాము. దారి పెద్ద తెలియక చీకటి అయిపోయింది, అనుకోకుండా కన్ఫ్యూజ్ అయిపోయిన రూట్లు ఎలా రావాలో తెలియదు. ఎందుకంటే అక్కడ ఏం వెహికల్స్ ఉండవండి, నడిచి రావాలి చాలా వరకు, కొన్ని కిలోమీటర్, 9 కిలోమీటర్ 10 కిలోమీటర్లు. ఆ తర్వాత ఏం దొరుకుతాయి. అప్పటికప్పుడండి చిన్న రూటే, స్లిప్పరీ రూట్, రాళ్ళు రప్పలతో ఉన్నది. ఒక కారు వచ్చిందండి అక్కడికి. అంటే ఈ సన్యాసిగా ఐ వాంట్ యాక్సెప్ట్ దిస్ ఆల్ దోస్ థింగ్స్. బట్ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చూస్తే, ఓహో అందుకే కదా పురాణాలు ఇలా రాశారు, హిరణ్యకశిపుడు, మొత్తం నరసింహ అవతారం, ఇలాంటి ఎలాగా క్రియేటివ్ వచ్చేంత ఐడియాస్ కంటే. సో ఈ రకంగా ఎక్కడి నుంచి ఏదైనా మేనిఫెస్ట్ అవ్వచ్చు యూనివర్స్ నుంచి అని ఒక థాట్ ఆ తర్వాత నాకు జనరేట్ అయ్యింది. అది ఏమైందంటే, కారులో ఇద్దరు యంగ్ కపుల్ అండి, భార్యాభర్తలు, యంగ్ కపుల్ అండి. ఆయన ఒక డ్రైవింగ్ చేస్తుంటే పక్కన ఆవిడ ఉంది. మా ఇద్దరం కారు చూసి మాకు ప్రాణం వచ్చింది. ఎందుకంటే భయంతోనే మేము చేస్తున్నాం, ఏదో ద్రౌపది గజేంద్రుడు అంటారు కథల్లాగా. మాకేమంత పెద్ద తత్వం ఏం లేదు కదా. ఇంకా అహం బ్రహ్మాస్మి, అక్కడ అహం బ్రహ్మాస్మిలో ఉన్నాం కదా. సో కాబట్టి బాగుంది, బ్రహ్మాస్మి, దెర్ ఇస్ నో బ్రహ్మ ఎట్ ఆల్, ఎనీథింగ్ వీ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బ్రహ్మ ఆల్సో. మనకు బ్రహ్మ అనేక బ్రహ్మలు ఉన్నారు కదా, చతుర్ముఖ బ్రహ్మలు, ప్రతిదీ బ్రహ్మే మనకి.
ఇప్పుడు సంస్కృతంలో చెప్తాను నేను బ్రహ్మ అనే మీనింగ్లు కూడా ఆయనకి తెలిసి ఉండొచ్చు, నేను కూడా చెప్తా, అది వేరే విషయం, అప్పుడు మనకేం తెలియదు. సో అప్పుడు వాళ్ళు మాకు లిఫ్ట్ ఇచ్చారండి. లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అనేక డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నారు తినడానికి, వాటర్ ఇస్తున్నారు. మేము బతికి జీవుడా ఎలా బయటపడతామని మా బాధ. మాతో చాలా చాలా ప్రసన్నంగా ఆనందంగా ఒక ఎగ్జైట్మెంట్తో అడుగుతున్నారు, ఎక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చి ఆవిడ అడుగుతున్నది. ఆ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఆయన డ్రైవింగ్ చేస్తారు, మీ ఇద్దరు వెనక్కి కూర్చున్నాం, ఆయన నేను. మీరు చూడండి నేను జరిగినట్టు చెప్తున్నాను, బట్ అది ఓకే. మేము ఎక్కడికి వెళ్ళాలి, రామ్జోలా, ఋషికేష్. వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళాలి, లక్ష్మణ్ జోలాకి వెళ్ళాలంటే వాళ్ళు చూడు మళ్ళీ పక్కనే, లక్ష్మణ్ జోలా అంతే పక్కనే ఉంటుంది. లక్ష్మణ్ జోలాలో మా డ్రాప్ చేశారు. డ్రాప్ చేసిన తర్వాత ఇలా మేము చూసామండి, జస్ట్ విత్ ఇన్ 1 minute 2 minutes మిస్. దెర్ ఇస్ నో వెహికల్, నథింగ్, నో పీపుల్ ఆర్ దేర్. ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్, లైక్ ఏ ఫాసింగ్ క్లౌడ్. ఆ తర్వాత నాకు ఇవన్నీ చూసిన తర్వాత నీమ్ కరోలి బాబా విజిటెడ్ శివానంద ఆశ్రమ్, ద సేమ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ హిజ్ లైఫ్. వెన్ ఎవర్ నీమ్ కరోలి బాబా విజిటెడ్ శివానంద ఆశ్రమ్, ఆయన ఒకటే చెప్తాడు, ఆయన డిస్కషన్ సత్సంగం చేస్తాడు. ప్రసాదంలో ఒక బుట్టిలో ఏమైనా ఒక 10 యాపిల్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎంతమంది ఉండండి డజంట్ మ్యాటర్, 10 పళ్ళు ఒక్కొక్క ఇస్తుంటాడు, పండ్లు అలాగే ఇస్తూ ఉంటాడు. మీరు భయపడతారు, బాబాజీ అందులో 10 ఉన్నాయి, డోంట్ వరీ, నో ప్రాబ్లం అంటాడు. ఒక్కొక్కరికి ఇప్పుడు మొక్కలు చేద్దాం వద్దు, ఒక్కొక్కటి ఇస్తాడు. అలాగే ఎంతమంది ఉన్నా ఇస్తుంటాడు ఆయన. సరే అది అయిపోయింది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ముందు ఒక మాట చెప్తాడు, మీరు నాతో ఫాలో అవ్వద్దు అంటాడు. ఎందుకంటే ఆయన ఒక 5-6 స్టెప్స్ వేసిన తర్వాత నిమ్మకొరల బాబా మరి మీద దొరకడు, ఈ జస్ట్ అవుట్ ఫ్రమ్ దేర్. ఇక్కడ ఉండేటప్పుడు ఋషికేశ్లో ఉండేటప్పుడు బృందావనంలో కూడా సత్సంగం చేసేవాడు ఆయన. అంటే హనుమాను యొక్క సిద్ధులు బాగా ఆయన ఉపాసన చేసి సాధించారు. అంటే అప్పుడు అనిపించింది, ఓహో ఇవన్నీ ఉంటాయి, బట్ దట్ ఇస్ నాట్ అల్టిమేట్. వాటన్నిటికీ మెటాఫర్గా మనకి క్షీరసాగర మంత్రం ఇవన్నీ చెప్తుంటారు. దాన్ని వేదాంత ఫిలాసఫీలో కనెక్ట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. ఎవరైతే కనెక్ట్ చేయలేరో ఈ పురాణాలు, ఈ యొక్క నామరూపాలు, ఈ స్టోరీలు, పాత్రలే సత్యం అనుకొని ఇప్పటికీ సనాతన ధర్మం పేరు పెట్టుకుని పరువు తీస్తున్నారు. వాట్ దే ఆర్ లివింగ్, వాట్ దే ఆర్ డూయింగ్. సనాతన ధర్మం అంటే సనాతనం అంటే ఎటర్నల్. ధర్మ అంటే ఏంటంటే ధారణాత్ ధర్మ, ధర్మో ధారయతి ప్రజా, ప్రజా అంటే ప్రాణిన. అంటే అర్థం ఏంటంటే ధర్మము అంటే ధరించేది, అంటే ఇట్ ఈజ్ ఒక థ్రెడ్ లాగా. అంటే ఒక పూసలన్నిటిని పట్టి ఉంచే ఒక దారం ఎలాంటిదో ఈ సృష్టికి కూడా ఒక ధర్మం అలాంటిది. అంటే ధర్మం అంటే ఒకటి కాదు, ఎన్ని ధర్మాలు ఉన్నాయి ఏంటి, భార్యాభర్తల ధర్మం వేరు, ఉన్నాయి కుటుంబ ధర్మాలు, అనేక ధర్మాలు. అంటే ఇక్కడ 2 రకాల ధర్మాలు చెప్పారు. ఒకటి పారమార్థిక ధర్మం అన్నారు, అంటే అబ్సల్యూట్ ధర్మం ఒకటి. ఇంకొకటి వ్యావహారిక, రిలేటివ్. సో రిలేటివ్ ధర్మంలోనే మనం ధర్మం బ్రతికేస్తున్నాం తప్ప అబ్సల్యూట్ వైపు మనం చూడట్లేదు. ఆ అబ్సల్యూట్ సెన్స్లోనే సనాతన ధర్మం వచ్చింది. సనాతనం నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అని గీతలో చెప్పారు. ఉపనిషత్తులో వచ్చింది అది. గీత ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఉపనిషత్తు. ఉపనిషత్తు నుంచి గీత వచ్చింది. అందుకే శ్రీకృష్ణ ఉపనిషత్తుని బేస్ చేసుకుని టీచ్ చేశారు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యం. కొంతమంది మాస్టర్లు ఉన్నారు, శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పాను, బుద్ధ భగవాన్ ఈజ్ నాట్ లెసర్ దాన్ కృష్ణ, ఈక్వల్. వీఆర్ ఆత్మస్వరూప కృష్ణ బుద్ధ. అంటే వీటిని త్రయం అని చెప్పారు కూడా కదా, ప్రస్థాన త్రయం. సో బుద్ధ టీచింగ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఉపనిషత్. That is only difference. Both are same. Buddha is not lesser, Krishna greater, Krishna not less, Buddha great. No. So భారతదేశానికి ఏమన్నా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందంటారా ఈ ఆధ్యాత్మిక వాంగ్మయంలో? అంటే ఈ నేలకి, గాలికి ఒక ఇంపార్టెన్స్. బికాజ్ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉంది, కానీ ఇంత బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్తా, ఇప్పుడు ఇక్కడ బాగా ఉక్కపోస్తుంది అనుకో, మన దృష్టి అంతా ఉక్కపోత మీదే ఉంటుంది. ఇక్కడ బాగా చలి వేస్తుంది అనుకో, మన దృష్టి అంతా చలి మీదే ఉంటుంది. ఇక్కడ అసలు ఆకలి ఉందనుకో, తిండి లేదనుకో, మన దృష్టి ఎక్కడైతే ఒక వెల్ బ్యాలెన్స్డ్ వెదర్ ఉంటుందో అక్కడ మనసు సవ్యంగా పనిచేస్తుంది. అప్పుడే తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. సో భారతదేశం యొక్క వాతావరణంలోనే అట్లాంటి ఒక డైమెన్షన్ ఉంది, ఒక ఫెనామినన్. అది భారతదేశానికి ప్రత్యేక స్థానము ఉందంట అడిగారు. ఖచ్చితంగా ఉంది. అది ఎందుకంటే మీకు ఒకటి గమనించండి, ప్రారంభములోనే మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, ఇన్స్పైర్ చేస్తుంది. ఈ తత్వాన్ని, సత్యాన్ని చేరుకోవడానికి భారతదేశం ప్రాథమిక దశలోనే అన్నిటికంటే అనుకూలంగా ఉంటుంది. అల్టిమేట్ స్థితిలో భారతదేశం లేదు, అమెరికా లేదు, బోత్ ఆర్ సేమ్.
దెర్ ఇస్ నో డిఫరెన్స్. అల్టిమేట్ స్టేట్లో దెర్ ఇస్ నో డిఫరెన్స్. అప్పుడు నువ్వు లాస్ వేగాస్లో ఉన్నా, ఋషికేశ్లో ఉన్నా, దెర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్. అది చివరి దశ. ఆరంభంలో ఎందుకు ఉందంటే, అంటే మనకి మీరు చెప్పిన స్టేట్మెంట్ అది అబ్స్ట్రాక్ట్ గా అనిపిస్తుంది, షాకింగ్ అనిపిస్తుంది. కానీ మనం ఒకవేళ గ్రంథాలు చదివితే, రకరకాల యోగుల జీవిత అనుభవాలు తీసుకుంటే, దే హ్యావ్ సర్పాస్డ్ దీస్ బౌండరీస్ అని తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే అది నా అనుభవం. ఇంకొకటి, భారతదేశం ఎందుకు ప్రాముఖ్యత ఉన్నది అంటే, ఇక్కడ రిషి సార్ వాళ్ళకి ఏదో పొందాలి, ఇంకా నేను ఇన్కంప్లీట్గా ఉన్నాను, నేను వెలితిగా ఉన్నాను అనే ఉద్దేశంతో వాళ్ళకి తత్వం బాధపడలేదు. వాళ్ళంతా సంతృప్తిగా సాటిస్ఫైడ్గా ఉంటూ ఇంకేమీ అక్కర్లేదంటే ఒక బోనస్గా వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏదైతే ఉందో అల్టిమేట్ ఏంటి, ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇతర దేశాలలో ఉన్నారు, వారు ఏదైనా పొందాలనే ఒక వాంటెడ్తో చేస్తున్నారు. రిషీస్ ఆర్ నాట్ లైక్ దట్. అందుకే రిషీస్ ఆల్సో సైంటిస్ట్ అండ్ మెటీరియలిస్ట్. ఇప్పుడు ఉన్నారు సైంటిస్ట్, ఐన్స్టీనియన్ వరల్డ్, దే ఆర్ ఆల్సో సైంటిస్టులు. సో బోత్ ఆర్ సైంటిస్టులు అయినప్పుడు ఋషులు కూడా సైంటిస్టులు సమానం అంటే సైంటిస్టులు సమానమే, బట్ ఫీల్డ్ డిఫరెంట్. అవర్ సైంటిస్ట్స్ ఆర్ రీసెర్చ్ ఆన్ ద మ్యాటర్ మీద చేస్తున్నారు, బట్ మ్యాటర్ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దట్. దానికి ఆధారంగా ఉన్నటువంటి ఒక స్పిరిట్ ఏది ఉందో, స్పిరిట్ అనగా చాలామంది నన్ను తప్పుగా తీసుకున్నారు, వాళ్ళు తాగడం బాగా అలవాటు కదా, ఎడిక్ట్, ఆ స్పిరిట్ అనుకుంటారు. దట్స్ నాట్ ద స్పిరిట్ ఐఎమ్ టాకింగ్. సో మ్యాటర్ అండ్ స్పిరిట్ రెండు ఉన్నాయి కాబట్టి మ్యాటర్ మీద చేస్తున్న రీసెర్చ్ని సైంటిస్టులు అంటున్నాం మనం పాపులర్గా. ఇప్పుడు ఆ స్పిరిట్ పైన చేసిన రీసెర్చ్ అని రిషీలు అన్నారు. రిషి అంటే సియర్ ఆఫ్ ద ట్రూత్. దట్స్ నాట్ ఏ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అక్కడ. కానీ వాళ్ళు చేసిన దానికి ఏంటంటే దెర్ ఇస్ నో లిమిట్ అనమాట. ఇప్పుడు మెటీరియల్ అది నిరంతరం కీప్ ఆన్ చేంజింగ్. మ్యాటర్ కెనాట్ బి డిస్ట్రాయ్, యూ కెన్ ట్రాన్స్ఫర్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఓకే, ఎనర్జీ మ్యాటర్ బోత్ ఆర్ సేమ్. Matter in a subtle form called energy, energy in a gross form called matter. That doesn't matter. అందుకే డజంట్ మ్యాటర్ అన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, సో అందువల్ల ఏమైంది, మ్యాటర్ మీద చేస్తున్న రీసెర్చ్కి ఎండ్ ఉండదు. ఇప్పుడు మొన్నప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 102 ఎన్నో ఆటమ్స్ ఉండేవి పరమాణువులు, ఇప్పుడు 130 ఎన్ని నాకు తెలియదు. సో అందుకే మీరు ఒక పేపర్ చేసి వచ్చారు, ఒక రీసెర్చ్, యూ గాట్ నోబెల్ ప్రైజ్, రైట్? ఓకే, ఆఫ్టర్ 10 years మన బ్రదర్ వచ్చాడు, శ్రీకాంత్ గారు చెప్పింది రాంగ్ అండి, ఐ ప్రూవ్డ్ దిస్ ఇస్ రైట్. ఓకే, థ్యాంక్ యూ, యూ ఆల్సో గాట్ అనదర్ నోబెల్ ప్రైజ్. సో దిస్ కీప్ ఆన్ గోయింగ్ అనమాట, దెర్ ఇస్ నో ఎండింగ్. బట్ రిషీస్ ఆర్ నాట్ చేంజింగ్ మ్యాటర్ మీద చేయలేదు, అన్చేంజబుల్ స్పిరిట్ మీద రీసెర్చ్ చేశారు. కాబట్టి ఏ ఋషి వచ్చినా సరే అదే చెప్పాల్సింది తప్ప ఆ ఋషి వేరు ఈ ఋషి వేరు, ఆయన చెప్పింది వేరు చేయలేదు. అందుకే మనకి 108 అన్నా 1180 ఉపనిషత్తులన్నా మీరు ఎన్ని ఉపనిషత్తులని అనుకోండి, ఒక ఉపనిషత్తు అన్న ఒకటే. అందుకే మీరు ఎన్ని ఉపనిషత్తులు చదివి బుర్ర పాడు చేసిన ఎందుకు, మాండూక్య ఒక్క ఉపనిషత్తు చాలయ్యా బాబు, లెవరేట్ అన్నారు. చిన్న ఉపనిషత్తు గొప్ప 12 మంత్రాలు ఉంటాయి అంతే. అందులో ఒక మంత్రం చూస్తే మైండ్ బాగిలింగ్ మంత్రం ఒకటి ఉంటుంది, 7వ మంత్రం. అది ఉపనిషత్తుల యొక్క ఎరీనాలోనే అలాంటి మంత్రం ఉండదు. నాంత ప్రజ్ఞ, నా బహిష్ప్రజ్ఞ, నోభయత ప్రజ్ఞ, నా ప్రజ్ఞ, నా అప్రజ్ఞ, నా ప్రజ్ఞానగణం, ఇవన్నీ చాలా పెట్టి లాస్ట్కి అంటాడు శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. ఎత్ర ప్రపంచ ఉపశమః, ప్రపంచం అనేది డ్రాప్డ్, దెర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్. వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎల్ ఈజ్ లోపః, దెన్ వాట్ ఈజ్ రిమైన్స్ వర్డ్. వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ వర్డ్, దెర్ ఇస్ ఎ శబ్దం, దెర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్. ఎప్పుడైతే ప్రపంచ నామరూపాలు జారిపోయినాయో ఉన్నది ఒక్కటే, అది ఎగ్జిస్టెన్స్, దాన్ని ఉనికి అంటారు. ఉనికి అనేది ఇట్ కెనాట్ స్పీక్స్. ఆ ఉనికియే కాన్షియస్నెస్గా మనకి ప్రకటమవుతుంది తప్ప కాన్షియస్నెస్ వేరు ఉనికి వేరు అలా ఉండదు, అన్ని ఒకటే, దాని అభివ్యక్తులు వేరంతే. చూడండి, మన వాళ్ళందరూ చెప్తారు ఆనందము సుఖము కన్ఫ్యూజ్ అయిపోతాం మనం, ఆనందం సుఖం కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ ఆనందం అంటే ఏంటి, నీ ఆనందో బ్రహ్మేతి వ్యజాన ఆనందేవ కల్విమాని భూత నిజాయంతే అనేసి ఉపనిషత్తులు చెప్తాయి. అక్కడ ఆనందం సుఖం కాదు కదా. ఆనందం అంటే దెర్ ఈజ్ నో గ్రెడేషన్స్ అని అర్థం. అంటే అప్ అండ్ డౌన్స్ ఉండవు, కమ్ అండ్ గోస్ ఉండవు, ఆగమపాయన ఉండవు అనమాట. అంటే వాట్ ఈజ్ ఆనందం? ఆనందం ఈజ్ జస్ట్
ఆనందం అంతే, ఇంక రెండో మాట్లాడడానికి వీల్లేదు. జస్ట్ షటప్ అండ్ గెట్ అవుట్ అన్నారు స్వామి చిన్మయ. షటప్ ఇస్ నాట్ హియర్, షటప్ ఇన్ యువర్ మైండ్, థింకింగ్ దట్ ఐఎమ్ ఏ మైండ్, ఐఎమ్ ఏ బాడీ, జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ దట్ ఐడియా. సో ఇక్కడ ఆనందం ఏంటంటే మనకు మైండ్ అనేది ఒక కర్టెన్ లాంటిది. మాయాబజార్ సినిమాలు చూశారు కదా, రేలంగిని ఎవరు లత ఎవరండి అంటే హీరోయిన్ ఎవరండి మహానటి సావిత్రి. సో ఆ సావిత్రి రేలంకి పెళ్ళి ఏదవుతుంటే మధ్యన కర్టెన్ ఉంటుంది, వాడేమో ఇలా చూస్తుంటాడు. అంటే కర్టెన్ అడ్డు అనమాట, చూడడానికి ఏది అడ్డు ఉన్నదండి కర్టెన్. ఈ రేలంగి చూడడానికి సావిత్రి చూడడానికి మధ్యన కర్టెన్ ఎలాంటిదో మన మైండ్ ఈజ్ ద కర్టెన్ అండి, మన మైండ్ ఎలోన్ ఈజ్ ద కర్టెన్ అండి. అది పడిపోతే ఎస్, అది పడిపోతే మిమ్మల్ని బ్రహ్మాండంగా నా స్వరూపంగా నేను ఆస్వాదించగలను. మీరు ఏదేం చేస్తుంటే నాదే కదండి ఫీల్ అవ్వగలను. అది కర్టెన్ ఉంది కదండి, జెలసీగా ఫీల్ అవుతాను. ఏంటండి నేను సన్యాసిగా ఉన్నాను, నాకు లేని రికగ్నిషన్ నీకు రావడం ఏంటి, ఈయన ఆఫ్టర్ ఆల్ గృహస్థ. దెర్ ఇస్ నో గృహస్థ, యు ఆర్ థింకింగ్ దట్ గృహస్థ. వాట్ గృహస్థ? ఇప్పుడు డ్రెస్ తీసి వేసుకుని నీ సన్యాసి అంటారు. గృహస్థ పోయిందా? ఎంత పోయింది గృహస్థ? మన వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు పెళ్లి చేయడానికి పేరు అడ్డు వచ్చిందట, పేరు మార్చేస్తారు పురోహితుడు వచ్చి. నీ జాతకం మారిపోతుందా పేరు మారిస్తే? ఏమండి సచ్ సిల్లీ పాయింట్స్ దే ఆర్ టాకింగ్. అందువలన ఇక్కడ ఉనికిగా ఏదైతుందో ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్. సత్, దాన్ని సత్ అంటారు. సదేవ సౌమ్యదమగ్రే ఆసీత్ ఏకమేవ ద్వితీయం చాందోపనిషత్. ఉపనిషత్తులు ఏంటంటే మనకి రెవల్యూషన్స్ అండి, మనం కూడా అలా రెవల్ అవ్వగలం. బట్ వీఆర్ ఫియర్ కదా, కృష్ణ గొప్ప నేను తక్కువ. ఆయన ఏమంటాడు, నువ్వు నేను ఒకటి నీవు ఒప్పుకోవట్లేదు, మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్తున్నాడు అహమాత్మ గుడాకేశ, నేను నీ ఆత్మని అంటాడు. అర్జునుడు మాత్రం భయపడతాడు, వద్దొద్దు నువ్వు అక్కడే ఉండు, నీ ఇక్కడే ఉంటాడు. మనం ఏం చేస్తాం? కాబట్టి ఈ సత్యత ఏమైతుందో అది రాయిలో కూడా ఉంది ఎగ్జిస్టెన్స్గా. చూసారా ఇక్కడ ఎంత మిరాకిల్ వండర్, ఆ రెవల్యూషన్ చూస్తే రాయిలో ఉన్న ఎగ్జిస్టెన్స్ నా ఎగ్జిస్టెన్స్ ఒకటే. ఎస్ ఆయన ఒప్పుకోం కదా, అది జడంగా ఉంది, నేను యాక్టివ్గా ఉన్నాను. ఏమి లేదయ్యా, గోడకి పెట్టిన అద్దంకు ఉన్న తేడా. గోడలో మనకి ఈ గోడలో మనకు ప్రతిబింబం కనిపించట్లేదు, అద్దం పెడితే కనిపిస్తుంది. నేను సేమ్ కదా, అద్దం లేకపోతే నేనే ఉన్నాను, అద్దం పెట్టినప్పుడు నేనే ఉన్నాను. బట్ వాట్ ఇస్ ది డిఫరెన్స్? డిఫరెన్స్ ఇన్ దట్ మిర్రర్ అండి. జస్ట్ ఫైన్ చేసాము, ఇది మిర్రర్ అండి. రాయిలో ఆ మిర్రర్ పని చేయట్లేదండి. సో రాయిలో ఆత్మగా దర్శించిన వ్యక్తి ఇంకేం చేస్తాడండి? సమలోష్టాస్మ కాంచన, సమదృష్టి. ఎక్కడ? లోష్ట మట్టి, ఆస్మ రాయి, కాంచన బంగారం. మూడింటిని ఒకే దృష్టితో చూడమన్నాడు జ్ఞాని. చూస్తాడంటే మీరు అర్థం చేసుకోండి, మట్టి రాయి బంగారాన్ని ఒక దృష్టిలో ఎలా చూస్తాడు? ఉనికి రూపంలో చూడాలండి, ఉనికి లోపల చూడాలి. బంగారం రాయి మట్టి మూడు తేడా లేకపోతే నీకు క్యాటాక్ట్ వచ్చింది. అయితే కొన్ని అపోహలు, ఇప్పుడు నేను మీరేం చెప్తున్నారో ఏమంటారు, మనిషి మారాడు వాక్కు అంతే విషయం అదే. అయితే సమదృష్టి అంటే అందరినీ సమానంగా చూస్తున్నావు, దీనివల్ల ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది, నువ్వు నేను అంటే ఒకటి కాదు, లేకపోతే ఇట్లా సమదృష్టి అనేసరికి ఏమంటారు మనుషులు చులకనైపోతారు, ఇట్లాంటి భావజాలాలు వినిపిస్తున్నాయి. సో నిజంగా సమదృష్టి యొక్క మూలార్థం ఏంది అసలు మీ దృష్టి? సమదృష్టి అంటే సమదృష్టి సమానం. నేను ఇంకొక దానికి ఒక మాట కలిపితే అది పూర్తవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఫ్యాన్ వేసామనుకోండి, అది మిషన్, అది అందరికీ ఒకేలాగా గాలినిస్తుంది, అది కూడా ఒక రకమైన సమదృష్టి. కానీ అందులో ఒక మెకానికాలిటీ ఉంది, ఒక ఆర్బిటరీనెస్ ఉంది. అది సూర్యుడు యొక్క కాంతి అందరి మీద సమానంగా పడుతుంటే అందులో జీవంతో కూడిన సమదృష్టి ఉంది. సో అందుకని అందరి సమదృష్టి అనగానే మెకానికల్ సమదృష్టి ప్రాక్టీస్ చేయలేము. కానీ అది ఉనికిని చూడడం వల్ల, నీకు ఎదురుగున్నది భిన్నమైంది కాదని తెలుసుకోవడం వల్ల సహజంగా కలిగే ఒక భావన, ఇది మనుషులకు అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. అర్థమైన వాడికి ఏమో ఆచరణగా మారిపోయింది. సమదృష్టిగా చూడాలంటే బ్లంట్ ఎగ్జాంపుల్ చిన్నది ఇస్తున్నాం మమ్మల్ని, ఎందుకంటే ఆయన ఫ్యాను కరెంట్లతో స్టార్ట్ చేయరు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యాను బల్బు హీటరు కూలరు రేడియో ఫ్రిడ్జ్ టీవీ మైకు ఎన్నో ఉన్నాయనుకోండి, వీటన్నింటినీ సమదృష్టిలో నేను ఎలా చూడగలనంటే ఎక్విప్మెంట్ల వైపు చూస్తే యువర్ పప్పులో అడిగేసినట్టే. యూ కెనాట్, ఇట్ ఇంపాసిబుల్. బట్ వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పవర్ని నేను తీసుకుంటే, సపోజ్ ఎలక్ట్రిసిటీ, దట్స్ వాట్ మై సమదృష్టి ఈజ్. ఇంకొకటి,
నేనేమంటున్నానంటే ఈ ఎవల్యూషన్ థియరీ ఏదైతే డార్విన్ ఏదో చార్లెస్ డార్విన్ ఎవరు చెప్పారు కదా, మన వాళ్ళు చెప్తుంటారు, చదువుకున్న మనకేం తెలుసా పాడా, ఊరికే ఆ ఎవల్యూషన్ థియరీలో ఒక రాయి ఇనర్ట్ నుండి సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం నుండి అలా మల్టీ సెల్యులర్ ఆర్గానిజం వరకు ఇప్పటి వరకు హ్యూమన్ బీయింగ్స్ వరకు హైయెస్ట్ ఎవల్యూషన్. తర్వాత ఏమైనా చెప్పారా? లేదు. తర్వాత కూడా నెక్స్ట్ ఎవల్యూషన్ ఉంది అంటున్నారు మన ఋషీస్. ఏంటి ఎవల్యూషన్ అంటే దెర్ ఇస్ నో గాడ్ అని ఎంట పడక, అదే గాడ్ అని రెట్టేస్తుంటే ఈ ప్యారెట్ లాగా మనకు చిరాకు అనిపిస్తుంది ఒకసారి. దేవుడు ఈజ్ నాట్ జెంటిల్ మ్యాన్. దెర్ ఇస్ నో గాడ్ అట్ ఆల్, ఓన్లీ గాడ్లీనెస్ అంటారు. అందుకే రియల్ థింకర్ దైవత్వం ఉంది, దెర్ ఈజ్ నో గాడ్. నారాయణరావు ఎక్కడో పారసముద్రంలో నారాయణరావు, లక్ష్మీపతి ఇలాంటివి ఉండవు మనకి, సిల్లీ కబుర్లన్నీ. అవన్నీ చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారని మా మనోభావాలు చేయాలని అక్కడ ధర్నా చేస్తాడు. నా మీద కేసు పెడతారు. ఎవరు పడతారు ఈ బాధ? మీరు ఎలా పడని మేము చెప్పకుండా మానేస్తాం. సత్యము చెప్పదు ఏమో అక్కర్లేదు కానీ మేము రావద్దు ఋషికే వెళ్ళిపోతాం. ఏదో గీత ప్రచారణ కిందకు వచ్చాం. సరే, అయితే ఈ సమదృష్టి అంటే ఏంటంటే మీ యొక్క శరీరము నా శరీరము ఒక్కటే అని నేను భ్రమపడితే నా అజ్ఞానమే. ఆవు మేక అన్ని జంతువులని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తిని సుని చైవ స్వభాకే చ పండిత సమదర్శిన గీతలో చెప్పాడు. కృష్ణ ఉద్దేశం సమదర్శిని ఏంటంటే విద్యా వినయ సంపన్నే, బాగా శాస్త్రాలు నోరు పోసి బాగా పట్టాడు కదా మంత్రాలు యంత్రాలు కంటే చెప్పడానికి. ఆ విద్యావంతుడి యందు, గవి అంటే ఆవు యందు, హస్తి అంటే ఏనుగు యందు, సునకము మన చైనా వాళ్ళందు, అంటే కుక్కలు వండుకొని తింటారు కదా, అది కుక్కలు వండుకొని తిన్నాడు వాళ్ళ గురించి చెప్పినట్టున్నాడు కృష్ణ గీతలు. ఎవరు ఫిలిపియన్స్, చైనా వాళ్ళు అందరూ కుక్కల్ని పాములను కూడా తింటారు వాళ్ళు. సో వాళ్ళు కూడా అందులో వస్తారన్నమాట. వీళ్ళందరి యందు సమదృష్టి ఎలా చూడమన్నారంటే వారి యొక్క అస్తిత్వంలో మూలములో ఒక్కటి ఉన్నది, అక్కడ నుండే విజృంభణ మాయ. అర్థమవుతుందండి? ఆ మూలము దృష్టి చూసుకుంటే అది ఒక్కడ తప్ప సృష్టి ఏం లేదు. సృష్టి ఈజ్ నథింగ్ బట్ జస్ట్ సినిమా తెర పైన వస్తున్నట్టు మార్నింగ్ షో జాగ్రత్త అవస్థ, మ్యాట్నీ షో స్వప్నావస్థ, ఈవినింగ్ షో సుసుప్తి, 3 షోలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. అనేక అగ్ని ప్రమాదాలు, అనేక భూకంపాలు, చేజింగ్లు, టాటా సుమోలు ఎగిరిపోవడము, రైలు గుద్దుకోవడం అన్నీ కూడా సినిమాలు వెళ్ళిపోతుంటే తెరకి ఎలాగైతే అంటదో, సినిమాలో సునామీ వచ్చింది 2004 సునామీ మళ్ళీ వచ్చింది సినిమాలు, తెరకి ఏమైనా అంటిందా? ఏమంటదు. సో 3 సినిమాలు 3 షోలు వెళ్ళిపోతున్న తెర ఎలాగ ఉన్నదో సత్యము. అందుకే సినిమా తెర సత్యము, 3 షోలు మిథ్యా. ఉనికిగా ఉన్న అన్నిట్లో ఉనికి చూడమన్నాం కదా, ఆ ఉనికి చూస్తే మిగతా జరుగుతున్నటువంటి ఆ యొక్క ఎపీరియన్స్ ఇది జస్ట్ గేమ్ అప్ప. అఘటిత ఘటన పటీయసి మాయ. మీరు వచ్చి స్వామీజీ ఇది ఇంపాసిబుల్ స్వామీజీ అన్నామనుకోండి, అది పాసిబుల్ చేసి నీకు చూపెడతా సినిమా లాగా, దాన్నే మాయ అంటారు. శంకరాచార్య చెప్పారు. కాబట్టి సమదర్శన అంటే ఏంటంటే నీ శరీరం నా శరీరం ఎప్పుడు ఒకటే కాదు, నీ మనస్సు నా మనసు ఎప్పుడు ఒకటి కాదు. కీప్ ఆన్ చేంజింగ్ అండి. బట్ వీటన్నిటికీ ఎన్లివినింగ్ ఉంది కదండి, లిట్టింగ్ ఏ ల్యాంప్ లాగా, అది సమానం అండి. అది మారదు, అది వచ్చేది కాదు పోయేది కాదు. దృష్టి చూడండి, స్పెట్స్ పెట్టుకున్నాం, పుట్టినప్పుడు స్పెట్స్ లేవు కదా మీకు, స్పెట్స్తో పుట్టారే మీరు లేదు కదా, ఓకే. సో ఈ స్పెట్స్ మారుతున్నాయి, దృష్టి మారుతుంది, వినికిడి మారుతుంది, అవయవాలు మారుతున్నాయి, జుట్టు మారుతుంది, జుట్టలు ఊడిపోతుంది, పనులు రాలిపోతాయి. కానీ కాన్షియస్నెస్ దానిలో అన్ని వస్తూనే పోతున్నాయి. పీపుల్ ఆర్ కమింగ్ గోస్, జాబ్స్ ఆర్ కమింగ్ గోస్, బిజినెస్ ఆర్ కమింగ్ గోస్, ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ గోస్, బట్ మై అవేర్నెస్ ఇస్ ఆల్వేజ్ ఎటర్నల్, కాన్స్టెంట్. దాన్ని మనం పట్టుకుంటే సమదర్శిని అవుతుంది. అది తప్ప ఇంక సమదర్శిని వేరే సమదర్శిని ఉండదు. మీరు పేరు పెట్టుకోవచ్చు మీ పాపకి సమదర్శిని పేరే తప్ప ఏమి అందులో మళ్ళీ జారిపోతుంది.